ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ వాగ్దానంలో మరి మనకి మంచి పేరు తెప్పిస్తానని అంటున్నాడు. మరి అలాంటి పేరు మనము కోరుకోవాలని మనము అనుకోవాలండి. మరి దేవుడిచ్చే ఖ్యాతి మంచి పేరు కూడా ఎప్పటికీ మన నుంచి విడిచిపోదండి. ఎప్పుడు కూడా మనతోనే ఉంటుంది. మనం కోరుకునేవి, మనం దక్కించుకోవాలనుకున్నవి, మనం సంపాదించుకునేవి అన్నీ కూడా మన అంతటా మనం సంపాదించుకునేవి, మన కష్టార్జితం మనం సంపాదించుకునేవి ఎప్పటికీ అవి మన దగ్గర ఉండవండి. ఏదో రూపంలో అవి బయటకు పోతాయి అన్నమాట. కానీ దేవుడిచ్చేది ఆ మంచి పేరు, ఆ ఖ్యాతి, అవి ఎప్పటికీ బాగుండి నీతోనే ఉంటాయి. అది ఏటన్నది నువ్వు ప్రార్థనలో కనిపెట్టుకుని దేవుని దగ్గర మొర్ర పెట్టుకోవాలా, తెలుసుకోవాలా. మరి అలాంటి దీవెనకరమైన ఆశీర్వాదాలు దేవుడు మొదటి జాము నీకు ఇస్తున్నాడంటే దేవుని యొక్క మహాకృపని మనం నమ్మాలి, విశ్వసించాలి. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని దినమంతా ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం రావాల్సిన దీవెనలు నీకు ఎంతగానో వస్తాయన్నమాట అండి. మరి దీవెనలు ఇస్తాడు, కానీ మరి ఆయన నమ్మిన నువ్వు, నిన్ను నమ్మిన ఆయన ఎప్పుడు కూడా శాపకరమైనవి రానివ్వడు అనమాట అండి. మరి ఆయన ప్రణాళికలో నువ్వున్నావు కాబట్టి, ఆయన చిత్తంలో నువ్వున్నావు కాబట్టి ఖచ్చితంగా ఈ వాగ్దానాలు నీ పక్షంగా స్థిరపరుస్తాడు అనమాట అండి. స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. మరి నీకు ఫేవరబుల్గా మరి ప్రతిదీ కూడా చేస్తాడనమాట. అలాగా చేయాలని కోరుకుందామండి. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్స్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు వారు చదివిన వారు పొందుకుంటారో, మీరు పొందుకోగలరు అనమాట. మరి ఈ దినమంతా కూడా ఈ వాగ్దానం, చిన్న వాగ్దానం, నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ, నువ్వు ఎక్కడున్నప్పటికీ, ఏ ప్రయాణంలో ఉన్నప్పటికీ మరి దీన్ని ధ్యానించుకుంటూ ఉంటే నువ్వు చేసే ప్రతి పనిలోనూ, నువ్వు చేసే ప్రయాణాల్లోనూ, మరి అది చేత పని అయినా మరి ఏదైనా సరే మరి దేవుడు దాన్ని నూరంతులుగా ఆశీర్వదిస్తాడనమాట. ఈ దినమంతా ఈ వాగ్దానం నీ పక్షంగా, నా పక్షంగా స్థిరపడాలని కోరుకుంటూ, గాడ్ బ్లెస్.